మనలో చాలామందికి అప్పుడప్పుడు చిన్న కట్స్ కానీ చిన్న చిన్న ఇంజురీస్ కానీ అవుతూ ఉంటాయి. సో సింపుల్గా మనం ఇంట్లోనే ఫస్ట్ ఎయిడ్ చేసుకొని మేనేజ్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి అనేది చాలామందికి తెలియదు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. యూజువల్గా కట్స్ చాలా డీప్గా అయ్యాయి, లోపలున్న ఫ్యాట్ కానీ మజిల్ కానీ ఎక్స్పోజ్ అయింది అంటే దానికి సూచరింగ్ అవసరం. సో ఇమీడియట్గా మనం డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఒక్కొక్కసారి ఆ వూండ్ నుంచి చాలా హెవీ బ్లీడ్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఇమీడియట్గా ప్రెషర్ పెట్టి వూండ్ మీద ప్రెషర్ డ్రెస్సింగ్ చేసుకొని ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. కొన్నిసార్లు చాలా డర్టీ ఆబ్జెక్ట్స్తో కానీ రస్టీ ఆబ్జెక్ట్స్తో కానీ ఇంజురీస్ అవుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు కూడా మనకు వ్యాక్సినేషన్ అవసరం కాబట్టి వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. ఒక్కొక్కసారి ఇంట్లోనే ఫస్ట్ ఎయిడ్ చేసుకున్న తర్వాత కొన్ని రోజులకి ఆ వూండ్ రెడ్గా మారిపోవడం, స్వెల్లింగ్ రావటం, అక్కడ పస్ డిశ్చార్జ్ లాంటివి రావటం జరుగుతూ ఉంటుంది. అంటే మీ వూండ్ ఇన్ఫెక్ట్ అయినట్టు. ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్తే దానికి నెసెసరీ ట్రీట్మెంట్ అండ్ యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. కొన్నిసార్లు యానిమల్ బైట్స్ కూడా నెగ్లెక్ట్ చేయకుండా మనం ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాలి. కొన్నిసార్లు చిన్న ఇంజరీ అయినా సరే సెన్సిటివ్ ఏరియాస్ అంటే మన కంటి చుట్టూ ఎక్కడైనా ఉన్నాయి అంటే కనుక అప్పుడు మనం ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాలి.